మరోవైపు ప్రభుత్వం ఆర్టీసీ సమ్మె విరమణపై దృష్టి పెట్టింది. అందులో భాగంగా ఈ రోజు ఆర్టీసీ ఉద్యోగ సంఘాలతో ప్రభుత్వం సమావేశం నిర్వహించబోతోంది. అధికారులు వికాస్ రాజ్, దానకిషోర్, సందీప్ సుల్తానియాతో ఈ రోజు ఉదయం 10 గంటలకు భేటీ అవుతారు ఉద్యోగ సంఘాలు. ఆ భేటీ ముగిసిన తరువాత డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి పొన్నంతో సమావేశం ఉంటుంది. ఎర్ర బస్సుల సమ్మె తెలంగాణలో హాట్ టాపిక్. ఇదే సమ్మెకు ముందు రోజు ఐఏఎస్ల కమిటీ, ఆర్టీసీ ఎండీ, ఉద్యోగ నేతల మధ్య ట్రై పార్టీ మీటింగ్ జరిగినా ఫలితం లేదు. ప్రభుత్వంతో మాట్లాడి చెబుతామని 4 వారాల టైం అడిగి వెళ్లిపోయారు. సమ్మె మొదలైన రెండో రోజు నిన్న కేబినెట్ మీటింగ్. ఎజెండాలో ఫస్ట్ పాయింట్ ఆర్టీసీ సమ్మె, కానీ తేల్చిందేమీ లేదు. ఇవాళ సమ్మె మూడో రోజు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క రాయబారానికి రెడీ అంటున్నారు. మరి ఆర్టీసీ జేఏసీ ఏ మూడ్లో ఉంది? సంధి కుదురుతుందా? ఏం జరగబోతోంది? ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం, తర్వాత పీఆర్సీలు, ఆన్ పార్ విత్ గవర్నమెంట్ పే స్కేల్స్ ఉండాలి, తర్వాత రిటైర్డ్ అయిన వాళ్ళ డబ్బులు ఇవ్వాలి, ఆర్టీసీ కార్మికులకు సంక్షేమ పథకాల డబ్బులు మాకు ఇవ్వాలి, అట్లాగే కొత్త బస్సులు కొని ఆధునీకరణ చేయాలి. ఎలక్ట్రిక్ బస్సుల వల్ల ప్రమాదం ఉంది కాబట్టి అది ప్రభుత్వము యాజమాన్యం కొని ఆర్టీసీ ఉద్యోగులతో నడపాలి, అది అవుట్ సోర్సింగ్ వాళ్ళని పెట్టొద్దని చెప్పి ప్రధానంగా పెట్టినాం. మేనిఫెస్టోలో పెట్టిన అంశాలనే కదా అడుగుతున్నాం. 1, 2, 3, 4 అని మొదటి నుంచి వల్లవేస్తూ వస్తోంది ఆర్టీసీ జేఏసీ. అలయన్స్లు, ప్రమోషన్లు, ఇన్సెంటివ్స్ అంటూ ఆర్టీసీ సంఘాలు ప్రభుత్వం ముందు పెట్టిన డిమాండ్లు మొత్తం 17. మహిళలకు టికెట్లే స్మార్ట్ కార్డు ఇవ్వాలని, మహాలక్ష్మి పథకం కోసం బస్సుల సంఖ్యను పెంచాలని, ఎలక్ట్రిక్ బస్సుల్ని ప్రభుత్వమే కొనుగోలు చేసి ఆర్టీసీకి ఇవ్వాలని, ఆర్టీసీ స్థలాలను ప్రైవేట్ ఈవీ బస్సులకు ఇవ్వరాదని, ఇలా డిమాండ్ల చిట్టానంతా చదివి కేబినెట్ లో చర్చించి వాటిలో 3ని మాత్రం అండర్లైన్ చేసి మళ్లీ పెండింగ్ లో పెట్టింది ప్రభుత్వం. పెండింగ్ సమస్యలు పరిష్కరిస్తూ భవిష్యత్తుకు సంబంధించినటువంటి అన్ని అంశాల లోపల సానుకూలంగా ఉంది. కొత్త కేబినెట్ స్థాయిలో డిస్కషన్ జరగాల్సినటువంటి 3 అంశాలు ఉన్నాయని, పీఆర్సీ కావచ్చు, లేదా విలీనం కావచ్చు, గుర్తింపు సంఘాలది అనేటువంటిది, దానికి సంబంధించిన అంశం కూడా ఆఫీసర్స్ కమిటీ ద్వారా చెప్పడం జరిగింది. కానీ రవాణా మంత్రి అబద్ధపు మాటల వల్లే ఉద్యోగుల్లో అసహనం పెరిగిపోతుందని ఆరోపిస్తుంది ఆర్టీసీ జేఏసీ. 29 డిమాండ్లను పరిష్కరించాం, ఇంకా ఏం కావాలన్న పొన్నం కామెంట్లతో గందరగోళం ఏర్పడిందని వాపోతుంది. ప్రస్తుతానికి 3 ప్రధాన డిమాండ్లపైనే పీట ముడిపడింది. మొదటిది ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడం, రెండోది ఆర్టీసీకి కార్మిక సంఘాల గుర్తింపు, ఎన్నికల నిర్వహణ, మూడోది ఎలక్ట్రిక్ బస్సులను ప్రభుత్వమే కొనుగోలు చేసి ప్రభుత్వమే నడిపించాలి, ప్రైవేటు పరం చేయవద్దు. ఈ 3 కోర్కెల మీదే 2 పక్షాల మధ్య ఒక డీల్ కుదరాలి. మిగతావన్నీ ఆర్టీసీ యాజమాన్యమే మాట్లాడి తేల్చాల్సినవి. ప్రభుత్వం ఎప్పుడు పిలిచినా చర్చలకు పోవడానికి మేము సిద్ధంగా ఉంటాం. అర్ధరాత్రి పిలిచినా పరిష్కారానికి ఎప్పుడు కానీ చర్చలు జరగాలి, చర్చల ద్వారానే పరిష్కారం కావాలి. మేము దానికి సిద్ధంగా ఉన్నాం. ప్రభుత్వం అంటే వ్యతిరేకత లేదంటూనే సమ్మెను విచ్ఛిన్నం చేసే దిశగానే ప్రభుత్వ చర్యలున్నాయంటూ మండిపడుతోంది ఆర్టీసీ జేఏసీ. ముందస్తు నోటీసులిచ్చి చట్టబద్ధంగానే సమ్మెకు వెళ్లామని సమర్థించుకుంటోంది. సమ్మె చేస్తే చర్యలు తప్పవని ముందు నుంచి హెచ్చరిస్తూ వచ్చిన రేవంత్ సర్కార్ నిన్న కాస్త దిగొచ్చింది. శుక్రవారం కార్మిక సంఘాలతో చర్చించాలని కేబినెట్ లో మంత్రులు నిర్ణయించారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆధ్వర్యంలో 5 మంత్రులు కార్మిక సంఘాలతో సమావేశమవుతారు. అటు ఈయూ ఆఫీసులో అత్యవసర సమావేశం పెట్టుకుని ఈ నెల 27 దాకా యాక్షన్ ప్లాన్ రాసుకున్నారు ఆర్టీసీ జేఏసీ నేతలు. వినతి పత్రాల అందజేత, డిపోల్లో బతుకమ్మ ఆడ్డం, అర్ధనగ్న ప్రదర్శనలతోనే ఆగిపోతుందా? సకల జనుల సమ్మెకు దారితీస్తుందా? లేక 2 పక్షాల మధ్య ఏర్పడ్డ అగాధం ఇవాల్టి భట్టి విక్రమార్క దౌత్యంతో చెదిరిపోతుందా అనేది చూడాలి.